వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష, ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం? ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? మాట్లాడి చెప్పండి అధ్యక్ష. ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటారు. కానీ ఇవాళ సభ చూసినటువంటి వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఇవాళ ప్రతి ఒక్క మహిళ ఖండిస్తుంది. నాతో పాటు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆవిడ్ని కలిసి మాట్లాడదాం. ఇవాళ సభలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఆమెని అడిగి తెలుసుకుందాం. సబితా ఇంద్రారెడ్డి గారు, సభలో జరిగినటువంటి దాన్ని ముందుగా ఒక మహిళగా నేను కూడా ఖండిస్తున్నా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. చూసినటువంటి మాకు ఒక పార్ట్ కనిపించింది, కానీ అసలు సభలో ఇవాళ ఏం జరిగింది అంటే మాకు అర్థం కాలేదమ్మా. స్మూత్గా సభ జరుగుతూ ఉంది, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, చాలా బాగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, రాష్ట్రం ఏ విధంగా పోతుంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అప్పులు అంటున్నారు కదా, ఏ విధంగా ఉంది అనేది కరెక్ట్గా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు బడ్జెట్ ఎట్లా ఉంటుంది, దేని నుండి ఎట్లా, స్టేట్ నుండి ఏం రిసిప్ట్స్ ఉంటాయి, సెంట్రల్ నుండి ఏం వస్తాయి, మధ్యలో ఉన్న గ్యాప్ని ఎట్లా ఫిల్ చేస్తారు, ఇదంతా చెప్తూ పోతున్నారు. అన్నీ కూడా వింటున్నాం చాలా చక్కగా. అప్పుల పాలు చేసిండ్రు అని చెప్తున్నారు కదా. ఏం అప్పుల పాలు చేయలేక ఇట్లా ఉంది, మీకు కూడా మిగులు బడ్జెట్ ఇచ్చినాం, అప్పుడు మాకెంత ఇచ్చినారు, ఇప్పుడు మీకెంత ఇచ్చినాం, ఇదంతా చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు అని వింటూ ఉన్నాం. అంటే బాగా మాట్లాడుతున్నారు, బాగా పోతుంది కిందికి, కరెక్ట్ క్లారిటీగా మాట్లాడున్నారు. ఏం విమర్శించలేదు, ఏమి అగ్నెస్ట్గా మాట్లాడలేదు. ఈ గవర్నమెంట్కి ఇచ్చేయాలి, ఇట్లా ఉంది చెయ్యండి, అప్పులు చేసినామని చెప్పేసి మీరు తప్పించుకోవద్దు అనేది మాట్లాడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మీరు చేయండి అని అప్పటికే ఒక 4-5 లేచారు. ఉన్న మంత్రులందరూ ఒక 2 తప్ప మిగతా అందరు లేశారు, విప్పులు లేశారు, డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ వెయిట్ చేశారు కేటీఆర్ గారు. ఎవరెంత డిస్టర్బ్ చేసినా వెయిట్ చేశారు. ఒక విప్ గారు అయితే 25 మినిట్స్ మాట్లాడండి, రైట్, వెయిట్ చేసిండు. అంతసేపు వెయిట్ చేసి చెప్పుకుంటూ పోతే లాస్ట్లో ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎందుకు లేచాడు మాకు అర్థం కాలేదు. మేము మామూలుగా, నేను సునీత మామూలుగా మాట్లాడుతూ కూర్చున్నాం, ఆయన మాట్లాడుతున్నారు. సడన్గా లేచి మమ్మల్ని కామెంట్ చేయడం మొదలుపెట్టాడు. నేను ఎన్నుకున్న అక్కలు అంటే ఇంకెవరినన్నా నేను పేరు పెట్టలేదు అంటాడు. నేను ఎన్నుకున్న అక్కలను మొన్నటిదాకా ఇక్కడ ఉండి మమ్మల్ని ముంచి అక్కడికి వచ్చిండ్రు, వాళ్ళని నమ్మితే వెంటే నీకు జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ దగ్గర అవుతుంది, జూబ్లీ బస్ స్టాండే ఉంటుంది అనే లెవెల్లో మాట్లాడుంటారు. అరే అర్థం కాలేదు. అసలు మేము ఒక మైక్ అడగలేదు, లేకపోతే ఒక కామెంట్ చేయలేదు, లేకపోతే ప్రొవోక్ చేయలేదు. సడన్గా లేసాను అట్లా అనేసాడు. అసలు అర్థం కాలేదు, ఏం మాట్లాడుతుండే, అసలు ఎవరిని ముంచాం మేము. అదే మైక్ అడిగాం స్పీకర్ గారికి, ఫస్ట్ మైక్ ఇవ్వండి, ఏం మాట్లాడుతున్నారు. ఆయన మైక్ పట్టుకొని ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఏది మాడితే అది మాట్లాడేయచ్చా, మైక్ ఇవ్వమని అడిగాం. ఇచ్చినప్పుడు అడిగాను, అసలు ఎందుకు, ఏం బాధ అవుతుంది, ఏమన్నాం మేము, అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు. ఫస్ట్ అసెంబ్లీలో అట్లే టార్గెట్ చేశాడు. నేను మాట్లాడకపోయినా హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతుంటే గమ్మున కూర్చుంటే కుదరదక్క, మాట్లాడు ముందర ఉన్న తప్పు మాట్లాడుతున్నారు, నువ్వెందుకు నోరు మూసుకొని కూర్చుంటావు అనే లెవెల్లో నన్ను కూడా ఆ రోజు అనేసాడు. నేను కూడా ఆ రోజు చెప్పాను, స్మూత్గానే చెప్పాను, ఫస్ట్ టైం మాట్లాడిండి అని చెప్పి. మొన్న ఏదో ఇష్యూలో కూడా నన్ను కామెంట్ చేసిండు, పట్టించుకోలే, మాట్లాడుతూనే ఉంటారు, వదిలేసి. ఈరోజు అయితే మరి మేమేదో మోసం చేసినట్టు, మమ్మల్ని నమ్ముకుంటే ఎవరో చాలామంది నష్టపోయినట్టు మాట్లాడడం అనేది బాధేసింది. ఇప్పుడు ఈరోజు ఎమోషనల్గా నేను ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చిందంటే, నన్ను నమ్ముకొని నేను మాట్లాడి నువ్వు పార్టీలోకి రానాయనంటేనే ఒక రకంగా నమ్మకంగా వచ్చినావు కదా పార్టీలోకి, నువ్వు నష్టపోయినావా? ఈరోజు నువ్వు నష్టం జరిగిందా నీకు? ఆ రోజు నేను అన్న మాట ప్రకారం నేను అన్నట్టు మనస్ఫూర్తిగా నేను ఆశ్రదించిన కాబట్టి నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు అనుకుంటా నేను. మరి ఎందుకంత ఫ్రస్ట్రేషన్లో పోయి మాట్లాడుతుంటే మాకు అర్థం కాలేదు ఈరోజు. సరే అయిపోయింది కదా, మాట్లాడుతుంటే మైక్ కట్ చేసిండు, మళ్ళీ మైక్ తీసుకున్నాడు, నేనేదో ఆయన మోసం చేసినట్టు మాట్లాడున్నాడు. ఆయనకు ఎంపీ సీట్ ఇస్తే నేనేదో ఆయనకు సపోర్ట్ చేయకుండా నేను పార్టీ మారిపోయాను.
పార్టీ మారినప్పుడు నువ్వు ఏడునో ఇన్నే ఉన్నావు కదా కాంగ్రెస్ పార్టీలోనే, ఎందుకు మారుతున్నావు అక్క, నేను ఉన్నా కదా అందరం కలిసి ఫైట్ చేద్దామని ఎందుకు అడగలేవు? ఏం జరుగుతుంది అక్క అని ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయలేవు? 2 రోజులు 3 రోజులు టీవీలో నడిచింది కదా స్టోరీ, నేను పోతున్నా అని. ఒక్క ఫోన్ అన్న చేసి మాట్లాడినా? ఈరోజు నన్ను అడిగే అధికారం ఎక్కడుంది? ఇప్పుడు ఈరోజు ఆన్ ది ఫ్లోర్ నువ్వు నేను ఏదో మోసం చేసిన అన్నట్టు మాట్లాడినావు. ఇప్పుడు ఏదో స్క్రోలింగ్ చూస్తున్నా నేను, మోసానికి ప్రత్యామ్నాయం సబిత అంటున్నాడు. ఏం తెలిసిన బ్యాక్గ్రౌండ్ నీకు? ఎవరిని మోసం చేశాను? నువ్వు కదా, నువ్వు పార్టీలోకి వచ్చిన తర్వాత నేను పార్టీ నుండి బయటికి పోతున్నా, పార్టీలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని లోపల ఇంటర్నల్గా జరిగినాయి కొన్ని బేస్ చేసుకొని నేను బయటికి పోతున్నప్పుడు నువ్వు చెప్పాల్సిందేంది? అక్క ఎందుకు పోతున్నావు, మేము ఉన్నాం కదా అందరం కలిసి ఫైట్ చేద్దాం, నువ్వు పోవడానికి వీల్లేదని పరిగెత్తుకొస్తుంటివి. నిజంగా నేను ఇక్కడే ఉండాలని నువ్వు కోరుకున్నాడు అయితే, నా క్షేమం కోరినాడు అయితే ఇక్కడికే వస్తుంటివి. 2019లో అనుకుంటే ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, 19th కదా, మరి 18thలో నా కొడుకు టికెట్ రాలే కదా, అప్పుడు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేవు నువ్వు? నాకు పార్టీలో ఇబ్బంది అవుతున్నప్పుడు ఎందుకు అండగా రాలేవు నువ్వు? నా తమ్ముడివి కదా నువ్వు. అందుకే వదిలేసినాం. ఈరోజు మాట్లాడుతూ నేను మోసం చేసినాను మాట్లాడతాడు. నేను కాదు మోసం చేసింది. ఆ రోజు నేను పార్టీలో నుండి పోతున్నప్పుడు ఒక తమ్ముడికి వచ్చి అండగా నిలబడాల్సింది పోయి మళ్ళీ రాహుల్ గాంధీ టైం తీసుకున్నాను ఇంకో రకం మోసం చేసే ప్రయత్నం చేసావు ఆ రోజు కూడా. సో నేను ఇవన్నీ ఏం మాట్లాడలే బయట ఎక్కడ కూడా ఇప్పటివరకు 5 ఏళ్లలో ఒక్కరోజు నేను మాట్లాడలే. నాకు నచ్చలేదు, నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాను, నేను వెళ్ళిపోయినాను. ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ లీడర్ల గురించి మాట్లాడలే, ఎవరెన్ని మాట్లాడినా ఏమనలే నేను. సో నాకు ఇప్పుడు నేను నమ్మిన పార్టీ నమ్మకంగా ఎక్కడున్నా నమ్మకంగా పనిచేసుకుంటాను, అది నా స్టాండ్. దాన్ని వదిలేసి ఈరోజు బట్టి గారు మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడుతుండో నాకు అర్థం కాలేదు. బట్టి గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. నాకేం కనిపించిందంటే ఈరోజు బట్టి గారు మాట్లాడుతుంటే ఆ రోజు నేను ఒక్కదాని పోయినందుకే ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా పోయింది అంటూ, నేను ఒక్కదాని పోయినందుకే పోయిందా? అది చెప్పాలి, వాళ్ళు కూడా వింటున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఒక్కదాన్ని పార్టీ నుండి పక్కపోతేనే నీ ప్రతిపక్ష హోదా పోయిందా? నువ్వు ఆ రోజు చెప్పలేవే మరి ఇంటికి వచ్చిన రోజు, అమ్మ నీ ఒక్కదాన పోతే నా ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పలేదే. మీరు అన్నారు నన్ను వచ్చి ఖండించండి మేడం అని. ఖండించండి మేడం అంటే నేను ఏం చెప్పాను ఆ రోజు? మీ పీసీసీ ప్రెసిడెంట్ మీ అపోజిషన్ లీడర్ ఇద్దరు వెళ్ళిపోతున్నారండి, మీకెందుకు ఇంట్రెస్ట్ అని చెప్పాను. మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను ఒక మాట రండి ఖండిద్దు అని అడగలేరే. ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పినాను, నేను ఎక్కడికి పోతలేను, పార్టీలో ఉంటున్నాను. కానీ మీరు కదా ఒక రకమైన ప్రొవొకేషన్ చేసి నా ఇంటికి వచ్చి నన్ను తోసేసిండ్రు కదా, మీరు నా ఇంటికి వచ్చి నన్ను తోసేసినట్టు చేసిండ్రు. సరే అయినా కూడా నేను ఒక్క మాట ఇన్ని రోజులు మాట్లాడలేదు. 5 ఏళ్ళు ఎందుకు ఊరుకున్నారు మరి? మాట్లాడాల్సింది కదా నా గురించి. ఇప్పుడే ఎందుకు వచ్చింది మీకు మాట అంటే నాకు ఏమర్థమైందంటే, అక్కడ ప్రతిపక్ష హోదా పోయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు పార్టీలో తీసుకొచ్చినావు కాబట్టి ఇది కూడా పోయింది, నాకు నువ్వే కారణం అనే లెవెల్లో బట్టి గారిలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది. మాట్లాడుతున్నప్పుడు చాలా గౌరవిస్తాను నేను బట్టి గారిని. ఎప్పుడు కూడా ఎవరిని ఆయన హట్ చేయడు, ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడాడు, గౌరవప్రదంగా ఉంటాడు. అదే ఎప్పుడు అనుకున్నాం ఈరోజు లేచి మాట్లాడుతుంటే గౌరవంగా మాట్లాడతాడు, మమ్మల్ని సంధాయిస్తాడేమో అనుకున్నాను. కానీ ఆయన ఇదైపోయి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే ఏంటమ్మా అర్థం? ఏం చేశాను నేనని? ఏం తప్పు చేశాను? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నీ పక్కన కూర్చున్న ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చారు? ఈరోజు మాట్లాడిన సీతక్క ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చింది? నీ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చినారు? అట్లా అడగలేమా? ప్రజలకు తెలీదా? నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పార్టీ మాన్యులు? నిన్నగాక మొన్న ఒక 10 మంది ఎమ్మెల్యేలను 6 మంది ఎమ్మెల్సీలను తీసుకున్నావు కదా, ఎందుకు తీసుకున్నారు మరి? అది చాలా తప్పు, ముఖం చూపించలేని పని కదా. తెలుగుదేశంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలోకి వచ్చినప్పుడు ముఖం చూపించలేని పని. ఏం మాట్లాడుతుంటే ఈరోజు ఒక ఆడబిడ్డను పట్టుకొని ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే ఏమన్నట్టు? అసలు ఏం తప్పు చేశాను నేను? దేశంలో ఎక్కడ ఎవరు పార్టీలు మారినప్పుడు నేను మారినానా? ఎందుకు ఆ రోజు అడగలేవు? ఎందుకు ధైర్యం సరిపోలేదు మరి? లాస్ట్ 4 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నావు? మాట్లాడాల్సింది కదా, ఫ్లోర్ మీద మాట్లాడాల్సింది. ఎక్కడైనా నేను అసెంబ్లీనే కలుస్తున్నా కదా, ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే కేసీఆర్ గారికి నేను గట్టిగా నిలబడ్డాను కాబట్టి అక్కసంత ఎల్లగక్కుతున్నాను. అది నాకు అనిపించింది. అంటే మీరు 26 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది సీఎంల దగ్గర పనిచేసారు, 5-6 సీఎంల దగ్గర పనిచేసారు. ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి ఉండేనా? సభా నాయకుడే మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన పరిస్థితి మొదటిసారి చూస్తున్నాం అనుకుంటా మీ 26 ఏళ్ల రాజకీయ జీవితం. నేనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మొదటిసారి చూస్తుంటారు. ఎందుకంటే సభానాయకుడు సమన్వయంతో అందరినీ కలుపుకొని కడుపులో పెట్టుకొని
కాపాడుకుంటూ పోవాల్సిన మనిషి. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరినీ దగ్గర తీసుకొని పోవాలి. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూశాను నేను. అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు ఏమన్నా మాట్లాడినా మళ్ళీ తన దగ్గరికి రాగానే నవ్వుతూ ఏం కావాలో చెప్పండి అన్నా మీ కాన్స్టిట్యున్సీకి అని అడిగేవాడు. మేము కొత్తగా ఏంటన్నా ఇప్పుడే కదా మిమ్మల్ని ఆయన తిట్టారు నోముల నరసింహయ్య గారు, రాగానే మళ్ళీ అంత ప్రేమగా మాట్లాడుతున్నారని రాజశేఖర రెడ్డి గారిని అడిగేదాన్ని నేను. ఆయన ఒకటే అనేవాడు, అమ్మ అది సిస్టంలో మాట్లాడున్నాడు, దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రజల కోసం ఆ ప్రజల తరఫున వచ్చినాడు, చేయాల్సిన బాధ్యత నాది ముఖ్యమంత్రిగా, డెఫినెట్గా చేయాలండి. ఇది ఎక్కడ సిస్టమ్ అమ్మా? మాతోనే ఉండాలి, మాతోనే మాట్లాడాలి, పక్కన కనిపించొద్దు, మేము చెప్పింది నడవాలంటే ఎట్లా అవుతుంది? అదే ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అదే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడింది కాదు. ఈరోజు ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నావు, ఆ సీటుకు ఉండే ఇంపార్టెన్స్ మీరు గమనించాలి. ఎస్, మీరు అన్నట్టు నేను 24 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని చూశాను అదే సీట్ మీద, రాజశేఖర రెడ్డిని చూశాను అదే సీట్ పైన, రోషయ్య గారిని చూశాను అదే సీట్ పైన, కేసీఆర్ గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను. వాళ్ళు ఆ సీటుకి ఎంత గౌరవం పెరిగేటట్టు మాట్లాడి ఉన్నారు. ఏదన్నా బై మిస్టేక్ పార్టీ పరంగా ఎవరైనా ఏమైనా మాట్లాడినా వెనుకనే వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకోవడం, ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేశారు. అంతేగాని ఈరోజు రాక్షసానందం పొందినంత ఫీల్ అవుతూ ఉన్నారు అక్కడ. బట్టి గారు మాట్లాడుతుంటే మీరు ముఖ్యమంత్రి, బట్టి గారు మాట్లాడిన దాంట్లో తప్పు మాట్లాడుతున్నాను అనకుండా బల్ల చరుస్తాడేమో ముఖ్యమంత్రి గారు. ఈరోజు సీతక్క అంటుంది కదా బల్లలు చరుస్తారని, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు బల్ల చరిచిండు ముఖ్యమంత్రిగా? బట్టి గారు మాట్లాడిన మాట ఏంది, ఏ ముఖం పెట్టుకొని వస్తారంటే ఈయన బల్ల జరుస్తాడా? అంటే ఆడబిడ్డలంటే ఇంత గౌరవం మీకు. ఈరోజు ఒక సబితమని అన్నానో ఒక సునీతమని అన్నారో అనే మాట ఆలోచించకండి మీరు. ఈరోజు ప్రతి ఆడబిడ్డ ఆలోచిస్తుంది కింద, ఏ ఆడబిడ్డలకి ఎక్కడ పోయినా ఎట్లా అవమానం చేద్దామని చూస్తారు. ఈవెన్ చట్టసభలోకి వచ్చినా కూడా, అసెంబ్లీలోకి వచ్చినా కూడా అది చూపించే ప్రయత్నం చేశారు మీరు. ఎందుకు జీర్ణించుకోలేకపోయినారు? ఎందుకు అంత అక్కసెలగెక్కిండ్రు? 2 days కింద నేను ఏమడిగినా మిమ్మల్ని, రాష్ట్రంలో ఇంతమంది మహిళలకు ఇన్ని రకాలుగా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని అడిగిన. అది బాధ అయిందా మీకు? బాధ అయిందా? నేను వ్యక్తిగతంగా ఏం కామెంట్ చేయలేదు మిమ్మల్ని. ప్రభుత్వ పరంగా మీరు ఏం చేస్తున్నారు? నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని పట్టుకొని గ్యాంగ్ రేప్ చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? తల్లి పక్కన పడుకున్న 6 సంవత్సరాల బిడ్డను ఎత్తుకుపోయి గ్యాంగ్ రేప్ చేస్తుంటే ఏం చేస్తుంది? ఏం చేయాలి డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు? అదే కదా నేను అడిగిన. ఒక్క గ్యాంగ్ రేప్ అయితేనే ఊరు వాడ అల్లకల్లోలం అయిపోయింది గతంలో. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ 2 నెలల్లో 4-5 గ్యాంగ్ రేప్స్ హైదరాబాద్లో అయినాయి. ఏం చేస్తుండ్రమ్మా? అదే అడిగిన. అది మీకు తగిలిందా? బాధ అనిపించిందా? నేను వాస్తవం మాట్లాడినా. సో అది మాట్లాడినానే ఈరోజు నన్ను అవమానం చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏ ఆడబిడ్డ అయినా అందరు చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఏ మొహం పెట్టుకొని వచ్చినట్టు అర్థం కాలేదు నాకు. ఈరోజు అర్థం కాలేదు ఏ మొహం పెట్టుకొని వచ్చినా అంటే, ఇదే మొహం పెట్టుకొని నేను రాజశేఖర రెడ్డి గారికి హారతిస్తూ పాదయాత్ర స్టార్ట్ చేసిన. ఇదే మొహంతో 5 సంవత్సరాలు 2004 నుండి 2009 వరకు ఏ కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీ సబితమ్మ దగ్గర చేసేవాళ్ళు. 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, ఇగో ఇలాగే మాట్లాడతారన్నా, మమ్మల్ని అపశకనంగా భావిస్తారు, మా దగ్గరికి వెళ్ళొద్దు పాదయాత్ర అంటే మా దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేశాడు. ఇదే సబితమ్మ ఇలాకకి వెళ్ళి ఇదే ముఖంతో ఇదే పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు, ప్రతిదీ నేను చెవిలకెళ్ళి చేస్తాను, నా చెల్లెలు నాకు అచ్చొచ్చిందని. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అయితే ఫస్ట్ నా దగ్గర తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. చెవెళ్ళలోనే పెట్టుకున్నాం మీటింగ్. సోనియా గాంధీ ఫస్ట్ రాష్ట్రానికి వస్తే ఫస్ట్ శంషాబాద్ తీసుకొచ్చాను. ఈ మొహంతోనే చేసిన ప్రోగ్రామ్స్ అని, ఈ మొహంతోనే కాంగ్రెస్ పార్టీకి 24 సంవత్సరాల్లో నా సర్వీస్ ఉంటే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ ఇచ్చిన నేను. ఈరోజు నా గురించి మాట్లాడితే బాధ అనిపించింది. నా కుటుంబం ఏంటి, నేను ఎట్లా ఉంటానో, మా కుటుంబం ఎట్లుంటుంది అనేది రంగారెడ్డి జిల్లాల ప్రజలందరిని అడిగితే చెప్తారు. ఆ రోజు ఇంద్రారెడ్డి గారి నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు నమ్మిన పార్టీకి, నమ్మిన నాయకత్వానికి నమ్మకంగా పనిచేసుకుంటాం. ద్రోహం అనేది మాకు ఉండదు. ఉంటే మొహం మీద చెప్పేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. నటించడం మాతో చేత కాదు. కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చిట్ చాట్లో చాలా మాట్లాడిందని చెప్తుండ్రి. ఆయనకు తెలియదేమో నా కుటుంబం ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా ఉంటాను, ఇంద్రారెడ్డి గారు ఎట్లా ఉన్నారు. ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ పడేసినప్పుడు హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అందరు ఎమ్మెల్యేలను పక్క తీసుకుపోయినప్పుడు, నువ్వు నాతో వస్తే హోమ్ మినిస్టర్ ఉంటావు, లేకపోతే హోమ్ మినిస్టర్ తీసేస్తానంటే నేను హోమ్ మినిస్టర్ వద్దు ఏమొద్దు,
నేను ఎన్టీ రామారావు నమ్ముకుని ఎన్టీ రామారావుతో ఉంటానున్న నాయకుడు ఇందిరారెడ్డి గారు. ఆ రోజు తెలంగాణ మూమెంట్ నడిపిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచి నువ్వు నాతో నడువు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి చెప్పి నేను తెలంగాణ ఇప్పిస్తానన్నప్పుడు రాజశేఖర రెడ్డితో నడిచారు. ఇందిరారెడ్డి గారు చనిపోయిన తర్వాత అదే తెలుగుదేశం నుండి, అదే చంద్రబాబు నాయుడు గారి నుండి పిలుపు వస్తే నాతో కలిసి పనిచేయండి అని ఆయన చెప్పి పంపిస్తే మా ఆయన ఎక్కడున్నారో నేను అక్కడే ఉంటానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయనతో కలిసి పనిచేసాను. 2014లో అనుకుంటాను. నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదే. నా కొడుకుకి ఇచ్చినట్టే ఇచ్చి నాకు ఇవ్వకుండా వాడు గొంతు కోస్తున్నారు ఆ రోజు. కానీ ఒక్క మాట మాట్లాడలే కదా కాంగ్రెస్ పార్టీ గురించి. ఎందుకు ఇవ్వలేదని మాట్లాడలేదు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ ఇచ్చినామని చెప్తున్నారు ఈరోజు, నాకు చాలా గొప్పగా చెప్తున్నారు హోమ్ మినిస్టర్ ఇచ్చి. కానీ నేను కూడా సర్వీస్ ఇచ్చిన పార్టీకి ఊరు తిరిగిన నేను పార్టీ స్ట్రెంగ్తన్ కావడానికి ఏ లీడర్ కావాలంటే ఆ లీడర్ దగ్గర పరిగెత్తున్నాను. నేను నా పార్టీ గట్టిగా ఉండాలని పార్టీకి సర్వీస్ చేసినాను. నేను హోమ్ మినిస్టర్ ఇచ్చి నాకు ఏం ఫేవర్ చేసిండ్రమ్మా? జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో నా మీద కేసులు పెట్టించారు కదా. ఆ రోజు ఏంటి రీజన్? నేను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర ఉంటానని. కాబట్టి నా మీద కేసులు పెడితే ఎవరైనా నమ్ముతారని మమ్మల్ని పెట్టి జగన్ని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరోజైనా మాట్లాడినా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? మీరు మేలు చేసినట్ట నష్టం చేసినట్ట? జగన్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నాయని నా మీదనే 5 సిబిఐ కేసులు ఉన్నాయి నా పైన. ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కదా నాకు అది. ఒక్కరోజు మాట్లాడానా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? ఇప్పటికీ నేను కూడా కోట్ల చుట్టూ తిరుగుతాను. ఈరోజు ఒక్కరోజు సునీత దగ్గరికి పోయినందుకు నా మీద కేసులు అయిందని తెగ బాధపడిపోతుంది కదా ముఖ్యమంత్రి గారు. మరి ఏ తప్పు చేయను నన్ను ఈరోజు కోట్ల చుట్టూ తిప్పుతలేదా కాంగ్రెస్ పార్టీ? నా కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది చాలా అని చెప్తుంది కదా. మరి ఈ నష్టం ఎవరు చూడాలి? 2014లో టికెట్ ఇవ్వకుండా నష్టం చేసింది మీరు కదా నా కుటుంబానికి. బట్ ఒక్క మాట మాట్లాడినా నేను? మాట్లాడలే కదా. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుండి జిల్లాలో ఉన్న ప్రాధాన్యత ఎట్లా తగ్గించాలనే ప్రయత్నమే చేశారు పార్టీలు ఉన్న వాళ్ళు. ఇంకో కొత్త లీడర్లను తీసుకొచ్చుకున్నారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, మమ్మల్ని తొక్కేయాలనే ప్రయత్నమే చేశారు కదా. ఆయన ఒక్క మాట మాట్లాడలే కదా. 2018లో నాకు టికెట్ ఇచ్చి నా కొడుకుకి ఇవ్వకపోతే ఒక్క మాట మాట్లాడినా నేను? పార్టీ నష్టపోతుందని మాట్లాడలే కదా. ఈరోజు మీరే నా గురించి మాట్లాడేది. పార్టీకి సేవ చేయని వాళ్ళు ఏమంటారు చూడు, చీమలు పెట్టిన పుట్టలకు పాములు జొరినట్టు ఈరోజు మీరు మాట్లాడతారా మా గురించి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, సీతక్క మాట్లాడతారంటే అర్థం ఏంటి? అది ఇప్పటికైనా వాళ్ళని వాళ్ళు ఏం మాట్లాడిన అనేది వాళ్ళని వాళ్ళు ఆలోచించుకొని ఇప్పటికైనా వాళ్ళు రేపొద్దున ఆ సీటుకు గౌరవం ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మహిళలు రాజకీయంలోకి రావాలంటేనే చాలా ఆటుపోట్లు ఎదుర్కొని రావాల్సి వస్తుంది. అట్లా వచ్చినటువంటి మహిళల మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట, బట్టి గారు మాట్లాడినటువంటి మాట, 2 మాటలు, ఇద్దరు చెరొక మాట, జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని మొహం ఎక్కడ పెట్టుకుంటారని. ఎట్లా అనిపిస్తుంది ఒక మహిళా నాయకురాలిగా? అమ్మ, ఆడబిడ్డలు ఎంత కష్టపడ్డా కూడా ఆ జూబ్లీ బస్ స్టాండ్ అయితే నమ్ముకొని పోతే మా అక్కలు అన్నాడు చూడండి. ఆడబిడ్డలు ఎంత కష్టం ఉన్నా తనతో ఉన్న తన తమ్ముళ్ళు అన్ననో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. తను నష్టపోయినా పర్వాలేదని. తను నమ్ముకున్న వాళ్ళకి, ఇప్పుడు మేము రాజకీయంగా ఆలోచిస్తే మమ్మల్ని నమ్మిన వాళ్ళకి మేము ఎంత కష్టపడ్డా మా వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. కానీ ఈరోజు ఏ ఆలోచనతోనంటే ఎంత సంస్కారహీనంగా మాట్లాడారు ఈరోజు అంటే, వాళ్ళ ఇంట్లో నా ఆడబిడ్డలను పోయి అడిగితే చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఇది కొత్త కాదు. ఒకరోజు నా కాన్స్టిట్యున్సీకి వచ్చాడు ఎంపీ ఎలక్షన్స్లలో. మాట్లాడతాడు అక్కడ, సబితక్క అనుకుంటూనే మా సబితక్క పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, రాత్రి ఒక మాట మాట్లాడుతుంది. ఏమర్థం వస్తుంది దాంట్లో? అనొచ్చా? ఒక ఆడబిడ్డను పెట్టుకొని పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, రాత్రి ఒక మాట మాట్లాడుతుంది అనొచ్చా? ఒక్కసారి ఇంట్లో పోయి నీ బిడ్డనో నీ భార్యను అడుగు, తెలుస్తుంది కదా. అక్కడ నుండి మహబూబ్నగర్ పోయినప్పుడు డీకేఆర్ నన్ను ఏమన్నాడు? తొక్కుకుంటా పోతా పండబెట్టి అన్నాడు. ఒక మహిళనే కదా ఆమె. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు? నేనేదో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకు ఏం చెప్పాడు? రేవంత్ రెడ్డి మాకు సపోర్ట్ చేసిండని చెప్పాడు. ఇక నువ్వు నా గురించి మాట్లాడితే ఎట్లా? నా జిల్లాలో వచ్చి నువ్వు నా గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వే కోరుకున్నావు. చెవెళ్ళ పార్లమెంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలని కోరుకున్నదే రేవంత్ రెడ్డి గారు. చెవెళ్ళకి వచ్చి మీటింగ్లో కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడని చెప్తాడు వాళ్ళ మీటింగ్లో. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్పినావు నువ్వు ప్రజలకి? బీజేపీకి వేసి గెలిపించండి అని. నువ్వు సబితమ్మ మీద నేపం నెట్టేస్తావా?
ఇవన్నీ వింటూ ఉంటే ఒక రకమైన ఆక్రోషం ఆయనకు ఎందుకో నిండిపోయింది. అది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజైతే అకారణంగా ఒక సబితమ్మను అవమానించినని అనుకుంటున్నావు నువ్వు, కానీ రాష్ట్రంలో ఆడబిడ్డలందరిని అవమానించినట్టే. ఆడబిడ్డల మీద నీకున్న ఒపీనియన్ ఏంటనేది అర్థమైంది. అక్కలను నమ్ముకుంటాను, మళ్ళీ అక్కలను నమ్ముకుంటే అంటే మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడలేదని అంటాడు. అంటే ఏ అక్కల గురించి అన్నావు? రాష్ట్రంలో నీ వెనక నిలబడ్డ అక్క చెల్లెల గురించి మాట్లాడినావా? అక్క చెల్లెలందరూ నాకే ఓట్లు వేసిందని కొట్టుకుంటున్నావు కదా, మరి ఆ అక్క చెల్లెల గురించి మాట్లాడినావా? ఏం మాట్లాడినావు? ఎవరికి వర్తించేటట్టు మాట్లాడినావు. అది ఆ అక్కలను నమ్ముకుంటే మోసం చేస్తారంటే నిన్ను ఓట్లేసి గెలిపించిన వాళ్ళు నీకు మోసగాళ్ళు అనిపించిండ్రా? రాష్ట్రంలో ప్రజలు ఆలోచించరా? ఒక్కరోజు కూడా నేను అగెనిస్ట్గా హార్ష్గా ఎవరిని ఇప్పటివరకు మాట్లాడింది లేదు. సిస్టంలోనే మాట్లాడతాను. ఈ పార్టీ ఇట్లా ఉంది, ఇది ఇట్లా చేయాలని మాట్లాడతాను. అసలు ఈరోజు ఎందుకు మాట్లాడినరు వాళ్ళిద్దరూ ఒకటే నాకు అర్థమైంది. ఎందుకు మాట్లాడినరంటే మొన్న నేను అసెంబ్లీలో కొంచెం గట్టిగా అడిగాను కదా, మహిళల పట్ల అత్యాచారం జరుగుతున్నాయి ఇవన్నీ కొంచెం గట్టిగా అడిగాను కదా, వాళ్ళకి బాధ వేసినట్టు. ఇట్లా మాట్లాడితే డిమారలైజ్ అయిపోతాం, రేపొద్దున అసెంబ్లీలో మాట్లాడరు, ఇంకా వీళ్ళు ఇంకా మళ్ళీ మాకు జోలికి రారు. ఖచ్చితంగా వస్తాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఎన్ని అవమానాలైనా భరించి 100% అడుగుతాము, ఖచ్చితంగా నిలదీస్తాం. భయపడి వెనక్కిపోతాం అనుకుంటున్నారేమో, భయపడే ప్రసక్తే లేదు. ఇట్లా డిమారలైజ్ చేసి ఇట్లా అవమానం చేస్తే అసెంబ్లీగా మాట్లాడరేమో. చాలా కామెంట్స్ చేస్తున్నారు కింద కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, బట్ సైలెంట్ ఉంటున్నాం మేము. వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు, అవతల వాళ్ళు వినిపించుకున్నట్టు కూడా వదిలేస్తున్నాం మేము. ఇప్పుడు అనుకుంటున్నట్టున్నారు ఇట్లా డిమారలైజ్ చేసేస్తే ఇంకెవరు మాట్లాడరు. అట్లేం లేదు, మాకేమీ మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేంత బిజినెస్లు ఏం లేవు మాకు. ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసమే సేవ చేస్తాం. కాబట్టి ఇట్లా డిమారలైజ్ చేస్తే ఏమన్నా అవుతుందేమో అనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా తగ్గం. ప్రజల కోసం, ప్రజల పక్షాన ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఫైట్ చేస్తాం. ఒక మహిళ అధ్యక్షురాలు ఉన్నారు వాళ్ళ పార్టీకి, సోనియా గాంధీ గారు నాయకత్వంలో పనిచేస్తాము అని చెప్పుకుంటున్నారు. అట్లాంటి మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి స్టేట్కి వచ్చేసరికి మాత్రం మహిళల పట్ల ఇట్లాంటి ఒపీనియన్ ఉంది వాళ్ళకి. అమ్మా నేనేం చెప్తాను, సోనియా గాంధీని ఏమన్నాడమ్మా, బలిదేవత అన్నాడు. అంటే ఆయన రాజకీయం కోసం ఎవరినైనా కామెంట్ చేస్తాడు. సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడినాడు. ఈరోజు ఇందిరాగాంధీ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? నీకు ఒక లేడీ లీడరు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని కూడా పెట్టుకున్నావు ఇప్పుడు పక్కన. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాంటావు అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను అవమానించమన్నారా? ఇందిరమ్మ పేరు చెప్తావు, సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తాంటావు. మరి ఇప్పుడు ఆ సీట్ మీద కూర్చున్నామంటే 100% అక్కడ ఇందిరమ్మ పేరు వాడుతున్నావు, ఇక్కడ సోనియమ్మ పేరు వాడుతున్నావు, ఇక్కడ సబితమ్మ పుణ్యాన్నే కూర్చున్నాడు అనుకుంటాను. ఈరోజు ఎందుకు మాట్లాడింది అనేది ఇప్పుడు నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఎందుకంత బాధ వేసింది ఆయనకు అంటే కేటీఆర్ గారు బాగా మాట్లాడుతున్నారు, ప్రజలలోకి వెళ్ళిపోతుంది, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇది ఒకటి ఇష్యూ తీసుకురావాలి, ఇది అయితేనే కరెక్ట్గా పోతుంది అనే ఆలోచనతో ఇది ఒక గేమ్ ప్లాన్తో మమ్మల్ని అవమానించాలి, ఇష్యూ డైవర్ట్ చేయాలి. కేటీఆర్ గారు చెప్పింది బాగా వివరంగా చెప్పి ఉన్నాడు. ఇవన్నీ ప్రజలకు ఎక్కితే మేము అబద్ధం చెప్పినామని తేలిపోతుంది, కాబట్టి అది వెళ్ళొద్దు ప్రజల్లోకి, ఇది డైవర్ట్ చేయాలి. ఇది వాళ్ళు ఈరోజు ఆడిన గేమ్. అంటే సభ తర్వాత జరిగినటువంటి చిట్చాట్లో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోసం అనేటువంటి దానికి పర్యాయ పదం మీరు అంటున్నారు, ప్రత్యామ్నాయం మీరు అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? దేనికి మోసం చేశాను? మరి నువ్వెందుకు చంద్రబాబు నాయుడు మోసం చేసి వచ్చినావు కాంగ్రెస్ పార్టీలోకి? ఎందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి? అదే పార్టీలో కదా మీకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, అదే పార్టీలో ఉండాల్సింది కదా. మరి ఎందుకు వచ్చావు యువతల పార్టీలోకి? పవర్ కోసమే వచ్చున్నావు కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మోసం చేసి వచ్చావు? అడగరా మిమ్మల్ని? మరి నీ లీడర్ నేను అంత పైకి తీసుకొచ్చినప్పుడు ఎందుకు మోసం చేసి వచ్చావు? మరి ఆ రోజు నాకు పార్టీలో నువ్వు ఉన్నప్పుడు, పార్టీలో ఇబ్బంది అవుతున్నప్పుడు మరి అప్పుడెందుకు రాలేవు అండగా? అక్క అక్క అంటున్నావు కదా, మరి అప్పుడెందుకు తమ్ముడుగా నిలబడలేవు? ఏమి మోసం చేశానని చెప్పాలా? నువ్వు నీ పార్లమెంట్ అంటున్నావు మల్కాజ్గిరిలో నా కాన్స్టిట్యున్సీ వస్తుందా నీకు? ఉందా నా కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరిలో? బట్ ఈరోజు ఏం మోసం చేశానని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా నువ్వు పార్టీలోకి వచ్చిన తర్వాత కనీసం మాట్లాడడానికి కూడా నోరెత్తకుండా కూర్చున్నావు. 2018లో టికెట్స్ విషయంలో జరుగుతున్నప్పుడు ఒక్కరోజు నోరెత్తినావా? నువ్వు ఒక్కరోజు ఎత్తినావా? ఒక్కరోజు పార్టీలో మాట్లాడినావా మా గురించి? మాట్లాడలే కదా. పార్టీలోకి వెళ్ళి పోతామన్నప్పుడు ఒక్కరోజు వచ్చి కనీసం ఎందుకక్క పోతున్నావు అని అడగలే కదా నువ్వు? అడగలేదు. నా కొడుకు కోడలు రాత్రి పోయి
మాకున్న సత్సంబంధాలతోని పోయి చెప్పేసి వచ్చిండ్రు, మేము ఉండట్లేదు పార్టీలో, మాకు ఇట్లా అవమానం జరుగుతుంది, మేము వెళ్ళిపోతున్నాం. అప్పుడు కదా నువ్వు ఫోన్ చేసినావు, నువ్వు 2 రోజుల తర్వాత. ఊరికి నేను రాహుల్ గాంధీ టైం తీసుకున్నాను బయట చెప్పినావు కదా, అప్పటికి నీకు ఇంకా టైమే ఇవ్వలే కదా రాహుల్ గాంధీ. నన్ను తీసుకెళ్ళేదో ఢిల్లీలో కూర్చోబెట్టి ఒక గేమ్ ఆడదాం అనుకున్నారు కదా. నువ్వు మోసం చేయాలనుకున్నావు అప్పుడు. బట్ నేనేం మోసం చేసిన నీకు? నేను బయటికి వెళ్ళిపోయినా నువ్వు గెలవాలని కోరుకున్నాను. నేను నా కాన్స్టిట్యున్సీ వేరు, నా పార్లమెంట్ వేరు, గెలవాలనివనే కోరుకున్నాను. నేను అక్కగానే కోరుకున్నాను గెలవాలని. కానీ ఈరోజు ఎందుకు అక్కసు కక్కిండి అనేది అర్థం కాలేదు. ఇప్పటికైనా మహిళలకు ఎక్కడైనా కూడా ఏ విధంగా ఇది చేయాలనే ప్రయత్నం చేస్తారనే దానికి ఇదో నిదర్శనం. ఇంతకుముందు సునీత మాట్లాడుతూ అంటుండే కౌరవ సభలో ద్రౌపదికి జరిగినట్టు జరిగింది మాకు. నిజమే అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి నువ్వు మల్కాజ్గిరిలో నీకు మోసం చేసిన అన్నావు. మల్కాజ్గిరి టికెట్, ఎంపీ టికెట్ వచ్చినప్పుడు మళ్ళీ నా రిప్లై వినాలి కదా నీకు ధైర్యం ఉంటే. నా మీద విమర్శ చేస్తున్నప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి కదా. అందులో నేను ఒక మహిళ మీద ఒక నెపం నెట్టేసిన తర్వాత, మహిళని నీ ముఖం ఎట్లా చూడాలి అన్న తర్వాత, మీరు ఈ 2 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు ఇవ్వాలి కదా. అప్పుడే కదా మీరు మాట్లాడింది నిజమని నమ్ముతారు ప్రజలు. మీరు అనాల్సింది అనేసి మైకులు కట్టేసుకొని మీరు వెళ్ళిపోతే మీరు చెప్పింది నిజమవుతుందా? నిన్ను మోసం చేసి ఉంటే నేను నా నుండి సమాధానం వినే ధైర్యం కూడా ఉండేది ఈరోజు నీకు. వినాల్సింది. ఎందుకు ఇవ్వలే మైక్? ఎందుకు పారిపోయారు? ఎప్పుడు ప్రతిపక్షం వాళ్ళు పారిపోతాం అంటారు, మరి ఈరోజు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు పారిపోయారు? మైక్ అంతా కట్టేసుకొని వెనకనే అమలు చేసుకొని ఎందుకు వెళ్ళిపోయారు? బిల్ పాస్ చేసుకొని మీకు ముఖం లేక, మీకు వినే ధైర్యం లేక పారిపోయారు. ఇది గమనించరా ప్రజలు? ఇప్పటికైనా ఆ చైర్ గౌరవం ఉండాలంటే, ఆ ముఖ్యమంత్రి చైర్, ఉప ముఖ్యమంత్రి చైర్ గౌరవాలు ఉండాలంటే వాళ్ళు రేపొద్దున అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి బేషరతుగా. అప్పుడు ఆ చైర్ గౌరవం నిలబడుతుంది. మీ గౌరవం తగ్గడం కాదు, చైర్ గౌరవం నిలబడుతుంది. అంటే ఎందుకు ఇంత కక్ష సబితా ఇంద్రారెడ్డి గారి మీద? మీరు సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా పదే చెప్పారు, నా మీద ఎందుకు ఇంత కక్ష, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మిమ్మల్ని అనుకుంటున్నారు? నేనేమనుకుంటానంటే గట్టిగా కేసీఆర్ గారితో నిలబడ్డాం కదా, అందరు వెళ్ళిపోతున్నారు కదా ఆయన పిలవగానే. ఒక ఫోన్ కొడితేనే వెళ్ళిపోతున్నారు. దేనికి వెళ్ళిపోయారో వాళ్ళకి నాకు తెలియదు, వెళ్ళిపోతున్నారు కదా. కాబట్టి గట్టిగా కేసీఆర్తో నిలబడ్డాం. కేసీఆర్ పక్షాన ఈరోజు అసెంబ్లీలో కూడా కొట్లాడుతున్నాం. అదే ఉండి ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో వచ్చారు కాబట్టి ఎన్టీ రామారావుతోనే ఉన్నాం, గట్టిగా నిలబడ్డాం, కొట్లాడాం, ఆయనతోనే ఉన్నాం. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా లక్ష్మీపార్వతి గారితో ఉండి, ఆ తర్వాత తెలంగాణ కోసం తను అక్కడ ఉన్నారు కదా, తెలంగాణ కోసం అని ఫైట్ చేసి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాం మేము. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు పార్టీలో కాబట్టి ఆ పార్టీలోకి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన గౌరవంతో ఆ పార్టీని పట్టుకొని ఆ పార్టీకి సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఆ పార్టీకే నమ్మకంగా పనిచేసే ప్రయత్నం చేసినాం. ఇంతకుముందు చెప్పినట్టు 14లో టికెట్ ఇవ్వకపోయినా ఆ పార్టీకే పనిచేస్తున్నాం. 4-5 కేసులు నా మీద సిబిఐ కేసులు పెట్టినా కూడా నేను అదే పార్టీకి పనిచేశాను. ఎందుకంటే నమ్మిన నాయకత్వానికి నమ్మకంగా పనిచేయాలి. రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని తీసుకొచ్చారు, నాకు ఇంత పొజిషన్ ఇచ్చారు, నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చారు. చెవెళ్ళ చెల్లెమ్మని నన్ను నోరారా పిలుచుకున్నాడు నా రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కాదు నన్ను పిలిచింది, రాజశేఖర రెడ్డి పిలిచాడు. అదే నమ్మకంతో అదే పార్టీకి నేను సర్వీస్ ఇవ్వాలనే ప్రయత్నం చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో నుండి బయటికి వెళ్తున్నప్పుడు కూడా మేము సంధాయించి చెప్పాం, అయినా ఉండు ఇదే పార్టీలో అని. అదే పార్టీ కోసమే పనిచేసే ప్రయత్నం చేసినాను. నాకు టికెట్ ఇవ్వకపోయినా, 2018లో నా కొడుకు టికెట్ ఇవ్వకపోయినా, 4-5 కేసులు సిబిఐ కేసులు పెట్టినా ఒక్కనాడు పార్టీని పల్లెత్తు మాట అనలేదు. ఈరోజు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు నాతో. ఆయన అదృష్టం కలిసి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండేమో. అయితే పార్టీకి నేను ఇచ్చిన సర్వీస్ కింద నువ్వు ఇచ్చిన సర్వీస్ ఏముంటుంది? అట్లాంటి నేను 20 ఏళ్ళు సర్వీస్ చేసినాను పార్టీకి. మీరు 5 సంవత్సరాలు అయింది మీరు వచ్చి పార్టీలోకి. ఈరోజు సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆలోచించరా? ప్రజలు ఆలోచించరా ఏం జరుగుతుందని? ఇదే జరుగుతుంది. లాస్ట్ ఇవాళ సభలో జరిగిన దాన్ని అందరూ చూసిరు, తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. తెలంగాణ సమాజానికి ఒక మహిళ శాసన సభ్యురాలిగా 26 ఏండ్ల రాజకీయ జీవితాన్ని చూసినటువంటి మహిళా నేతగా తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒకవేళ సభలో మీకు అవకాశం ఇస్తే కనుక ఏం చెప్పబోయే వాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు? ఏమంటున్నామా, తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళు అంత అమాయకులేం గారు.
ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న వాళ్ళు అంత అమాయకులు ఏం కాదు. ఏం జరిగిందో కూడా అనాలిసిస్ చేసుకోగలుగుతారు. అంటే ఈరోజు మహిళలనే గౌరవం కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. అంటే రాజకీయాలలో ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేయాలి. సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది అనుకున్నాం. ఈరోజు పదవిలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నారు తెలంగాణ సమాజం. చివరికి మా మహిళల్ని కూడా వదిలిపెట్టవా? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎన్ని మాటలు అనాలి అన్ని మాటలు అన్నావు. మన హరీష్ రావు గారు చెప్తుండ్రు ఒక్కొక్క మాట. అవన్నీ మాట్లాడినావు. సమాజం గమనిస్తుంది ఏం మాట్లాడుతున్నారని. మీరు కూర్చున్న సీట్కి హుందాతనాన్ని పెరగాలి తప్పిస్తే తగ్గించే ప్రయత్నం ఏది. గతంలో ఎట్లా మాట్లాడినా అంతకన్నా ఎక్కువ మాట్లాడుతుంది. ఒక మహిళను కూడా చూడకుండా ఈరోజు మాట్లాడినామంటే మహిళల పట్ల మీకున్న గౌరవం ఏంటి, మహిళల సమర్థత పట్ల అంటే మహిళల మీద మీకున్న నమ్మకం ఏంటి అనేది ఇప్పుడు అర్థమైపోతుంది. అంటే మీకు భావజాలం ఎట్లాంటిది, మహిళల పట్ల మీకున్న భావజాలం ఏంటి అనేది ఈరోజు మీ మాటతో అర్థమైపోయింది. అంటే ఏదైనా మాట్లాడేస్తారు, సంస్కారం లేకుండా ఏదైనా మాట్లాడేస్తారు అనేది ఇప్పుడు అర్థమైపోయింది. కనీసం ఒక ఆడబిడ్డతో మాట్లాడుతున్నప్పుడు, ఇంట్లో బిడ్డతో మాట్లాడితే కూడా తండ్రి అమ్మ అని మాట్లాడతాడు, అమ్మానే మాట్లాడతాడు. తల్లికి ఇచ్చిన స్థానం ఇస్తూ ఉంటాడు బిడ్డకు కూడా. కోడలికి కూడా అదే స్థానం ఇచ్చి పిలుస్తారు మన సంస్కృతిలో. ఈరోజు ఎందుకు అంత ఆక్రోషం ఎలాగక్కిండనేది అర్థమవుతలేదు. అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మహిళలంటే ఎలాంటి అర్థం ఎలాంటి భావం ఉందనేది అర్థమవుతుంది. అంటే మహిళలను నమ్ముకుంటే ముంచుతారా మిమ్మల్ని ముంచుతారా మహిళలు? అక్కలు ముంచుతారన్న, అక్కలను నమ్మితే బస్ స్టాండ్ అవుతుంది అన్నావు. అంటే అంత ఇది అట్లాంటి అభిప్రాయం ఉందా మహిళల మీద నీకు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆలోచించరా నీ మాట వెనకాల ఉన్న అర్థం? తప్పకుండా ఆలోచిస్తారు. మా మహిళా సోదరి మనులందరూ ఆలోచిస్తారు. కొంత బాధ అనిపించింది నాకు స్టార్టింగ్లో అసెంబ్లీలో బయటకు వస్తున్నప్పుడు, ఏ ముఖం అన్నప్పుడు. ఎస్, మా అదృష్టం బాగుంటే ఇందిరారెడ్డి గారు బ్రతికే ఉండేవాడు, నేను కూడా ఇంట్లో హాయిగా రాణిలాగా బ్రతుకుతుంటే. ఎస్, కర్మగాలే వచ్చినాం రాజకీయాల్లోకి, వచ్చినా బాధ్యతగా పనిచేస్తున్నాం, నమ్మిన వాళ్ళకి నమ్మకంగా ఉన్నాం, ప్రజలకు ఏది కావాలో అది చేసి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, మాకు ఇచ్చిన పదవులకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. నేను కానీ సునీత కానీ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండో లేకపోతే ఏదో పదవుల కోసమో రాలేదు. పదవులు లేకపోతే బ్రతకలేని స్థితిలో మేము లేము. భర్తల పేరు మీద వచ్చిన రాజకీయాల్లో కాబట్టి వాళ్ళ పేరు నిలబెట్టుకుంటూ కుటుంబ ప్రతిష్ట తగ్గకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినాం మేము. అంతేగాని పదవుల కోసం పరిగెత్తే సంస్కృతే నాదైతే 2000 సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళిపోయేదాన్ని. 2014లో మీ టికెట్ అయినప్పుడు వెళ్ళిపోయేదాన్ని, పదవుల కోసం పోయేదాన్ని. అయితే 2018లో నా కొడుకు అయినప్పుడు వెళ్ళిపోయేదాన్నేమో. నాకు నా పదవులు కావాలనుకుంటే పదవుల కోసం పాకులాడేదాన్ని. అయితే మీరు పదవి కోసం యువతలకు వచ్చినారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలంగాణలో, ఇక వద్దు అని మీరు వచ్చినారు యువతల పార్టీలోకి. అట్లానే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. 4 ఏళ్లలో నేను ఒక్క మాట మాట్లాడలేదు, పార్టీ గురించి మాట్లాడలేదు, లీడర్ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు మీరు నన్ను కదిలిచ్చిండ్రు, మీరు నన్ను మాట్లాడిస్తున్నారు. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సబితమ్మకు కాదు క్షమాపణ చెప్పాల్సింది, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి. ఆడబిడ్డల ప్రతిష్ట దెబ్బతినేటట్టు మాట్లాడున్నారు ఈరోజు మీరు. అంతకన్నా ఎక్కువ మాట్లాడు. థ్యాంక్ యూ మేడం. ఇది సబితా ఇంద్రారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.